ప్రేమ ఫ్రెండు మహాలక్ష్మి రావడంతో బయటపడ్డ శ్రీవల్లి భాగ్యం బండారం కుప్పకూలిన చందు. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమ ఫ్రెండు మహాలక్ష్మి రావడంతో శ్రీవల్లి భాగ్యం బండారం బయటపడడం ఏంటి, చందు కుప్పకూలడం ఏంటి, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మదకు ఇటు సాగరు తప్పు చేశారని, తనని మోసం చేశారని ఇంకా రామరాజుకి ఫుల్గా ఎక్కించేస్తుంది. ఇంకా వల్లి అయితే రామరాజు ఫంక్షన్ దగ్గరికి వచ్చి మరి సాగర్ని చిత్త కొడతాడు. కొట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నర్మద వాళ్ళ తండ్రి పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు అంటూ గసరడం, ఇదంతా చూసి ఇంకా చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి రామరాజు చాలా ఆవేశంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంకా అలా వచ్చేసిన రామరాజు అయితే ఏం చేయాలో అర్థం కాదు, చాలా కోపంగానే ఉంటాడు. చాలా కోపంగా ఉండేసరికి ఏమైంది, ఏం జరిగింది అంటూ మాట్లాడడంతో ఏం కాలేదు అని చెప్పి ఇంకా అందరూ కూడా అది కాదు మామయ్య గారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా, ఇంకా మీరేమీ చెప్పద్దు, మీకు నా మీద గౌరవం లేదు, నా మీద అసలు నేను పెద్దవాణ్ణి అన్న గౌరవము లేదు, భక్తి లేదు, నాకు చెప్పే పని లేదు. నన్ను ఇంటి పెద్దని మోసం చేసి మీరు ఇంతకు దిగజారిపోతారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఎంతగానో ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంకా రామరాజు అయితే అది కాదు మామయ్య గారు, ఈ విషయం నాకు సాగర్ ఉద్యోగం తీసుకున్న తర్వాత తెలిసింది. అప్పటికే సాగర్ 10 లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? సాగర్ కొనుక్కున్న తర్వాత నేను ఎలా ఇదంతా చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు. ఏం కాదు, నేను ఏమీ చెప్పే ప్రయత్నం చెయ్యలేను అంటూ మాట్లాడడంతో ఇంకా చాలా కోపంగానే ఉంటాడు రామరాజు అయితే. ప్రతి క్షణం కూడా రామరాజు ఇటు నర్మద వీళ్ళ మీద కోపంగా ఉంటాడు. ఇంకా నర్మద అయితే చాలా బాధపడుతుంది. రామరాజుని పలకరించి అంటే రామరాజుతో మాట్లాడే ప్రయత్నం చేసినా రామరాజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మాట వినిపించుకోడు. ఎందుకంటే చాలా కోపంతో ఉన్నాడు కదా రామరాజు. సో అందువల్ల ఆ కోపాన్ని బయటికి కక్కడానికి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పలేడు. ఎందుకంటే కొడుకులందరూ కలిసికట్టుగా ఉండాలి. రామరాజు కొడుకుల్ని ఇంటిలోంచి బయటకు గెంటేశారు అనే చెడ్డ పేరు ఉండకూడదు. అందుకోసమనే రామరాజు అయితే విషయాన్ని బయటికి చెప్పకూడదని, అంటే బయటికి వెళ్ళిపోమని అనకూడదని తనలో తనే మదన పడుతూ ఇంట్లో ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడడు. ఇంకా అలా ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాని నర్మద చాలా బాధపడుతుంది. ఇంకా అలా బాధపడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకక్క అంతలా బాధపడుతున్నావు అనగానే నేను తప్పు చేశాను అని మామయ్య గారు నమ్ముతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. నా భర్త చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. నా భర్త తప్పు చేస్తే ఆ నింద నా మీద పడింది అంటూ ఎంతగానో బాధపడేసరికి చూడక్క, మనం తప్పు చేయకపోయినా అందరూ మనల్ని నిందిస్తారు. అలా నిందించేటట్టు చేసింది వల్లి అక్క. వల్లి అక్క తప్పు చేసింది కాబట్టి ఈ మాట చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ కూడా వల్లి అక్కని తప్పు పడుతున్నారు కదా. మరి వల్లి అక్కేమో ఇన్ని తప్పులు చేస్తుంది. ఎవరూ కూడా వల్లి అక్కని పట్టించుకోవట్లేదు. ఎప్పటికప్పుడు చెప్పేద్దాము అని ఎంత చెప్పినా నువ్వు నా మాట విన్నావు కాదు. వల్లి అక్కకు చెప్దాము, వల్లి యొక్క నిజస్వరూపం బయట పెడదాము అని నేను మామయ్య గారితో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. వద్దు వద్దు అంటూనే చెప్పుకొచ్చావు అని చెప్పనేసరికి చూడు, తను ఏదో తప్పు చేసిందని, తొందరపాటు నిర్ణయం తీసుకుందని మనము అలా చేయలేం కదా. మనం చేస్తే తనకి మనకి ఏం తేడా ఉంటుంది? మనం అలా చెయ్యలేని మనుషులం కాబట్టి నువ్వు దీని గురించి ఆలోచించకు అనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అక్క, మరి ఏం చేయాలి అనగానే చూడు, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా దీని గురించి ఆలోచించొద్దు.
నేను ఇంకా ఆగే ప్రసక్తి లేదక్క, వల్లి అక్క గురించి బయట పెట్టేస్తాను అనగానే, వద్దు ప్రేమ, మనం తప్పు చేయకూడదు. మామయ్య గారు ఇప్పటికే మన విషయంలో చాలా బాధపడుతున్నారు. ఇక మీదట ఇలా బాధపడకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. వేరే వాళ్ళ గురించి మనం బయట పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, అది కాదు అంటూ మాట్లాడడంతో, ఏది కాదు చెప్పు, ఏం కాదు, ప్రతి విషయంలో కూడా నువ్వు ఏమీ అనడానికి వీల్లేదు. ప్రతి క్షణం కూడా నువ్వు దేనికి దాని గురించి మాట్లాడుతూ ఉన్నావు. మరి అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు ప్రతి క్షణం వల్లి గురించి బయట పెట్టాలని ప్రయత్నిస్తున్నావు? తనైతే బుద్ధి లేకుండా కుటుంబ గౌరవం గురించి ఆలోచించకుండా, కుటుంబం గురించి మామయ్య గారు బాధపడతారని కూడా ఆలోచించకుండా, తనకు నచ్చినట్టు, తనకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి సిద్ధపడుతుంది. మరి అలా తను సిద్ధపడిందని మనము సిద్ధపడలేము కదా, తను చేసిందని మనము చేయలేము కదా. వదిలేసే ప్రేమ, ఎవరు పాపాన వాళ్ళే పోతారు. వాళ్ళు చేసిన కర్మకు మనం బాధ్యత వహించవలసిన అవసరం లేదు. తొందరలోనే ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అంటూ ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా నర్మద, నీకు చెప్పిన ప్రేమ అయితే నీకు చెప్పినా అర్థం కాదక్క, నేనే ఏదో ఒకటి చేస్తాను అని ప్రేమ అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న తర్వాత ఎలాంటి అవకాశం రాదు ప్రేమకు. వల్లి గురించి నిజం బయట పెట్టడానికి అవకాశాలు రావు. నర్మద కూడా ఎప్పటికప్పుడు నిజం బయట పెట్టొద్దు అంటూనే మాట్లాడుతూ ఉండడం వల్ల ఏ విషయం బయటికి రాకపోవడం, ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకెలా జరుగుతూ ఉండేసరికి ఇంకా ఇక్కడ ప్రేమ పోలీస్ ట్రైనింగ్కి వెళ్తుంది కదా. పోలీస్ ట్రైనింగ్ దగ్గర తన ఫ్రెండ్ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తన ఫ్రెండ్, పాత ఫ్రెండ్ పరిచయం అవుతుంది. చాలా రోజులైందే నేను చూసి అని చెప్పాను. కానీ అవునే, నువ్వు నేను కూడా కలుసుకుని చాలా రోజులైంది. అప్పట్లో ఎప్పుడో మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు ఉండట్లేదు అనగాని, నువ్వు పెళ్లి చేసుకున్నావంట కదా, మన ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు అనగానే, అవునే పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను అనగానే, అవునా సరే ఒక్కసారి నేను మీ ఇంటికి వస్తాను, మీ అత్తవారింటికి నేను రావచ్చా అని చెప్పి మాట్లాడేసరికి, మా ఇంటికి రా, వద్దని నేనెందుకంటాను, మా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పి ప్రేమ అంటుంది. అనేసరికి సరేనే, నేను పలానా రోజు వస్తాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా తను వెళ్ళిపోతుంది కదా, తనకి మ్యారేజ్ కుదురుతుంది. మ్యారేజ్ కుదిరేసరికి ప్రేమకు కార్డు ఇద్దామని ప్రేమ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే ప్రేమ ఇల్లు తెలుసు, ఆ ఎదురిల్లే తన అత్తవారిల్లు అన్న విషయం కూడా తెలిసింది కదా. సో అందుకని ప్రేమ ఎదురిల్లే అత్తవారిల్లని తెలియడంతో ప్రేమ ఇంట్లోనే ఉంటుందని గేటు తీసుకుని తన ఇంట్లోకి వస్తూ, ఈలోపు వల్లి కాస్త వాళ్ళమ్మతో ఎంతసేపు మంతనాలు జరపడమే కదా, వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా వల్లిని చూసుకోదు. సరిసమా అంటే లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ప్రేమ అని పిలుచుకుంటూ, ఎవరమ్మా నువ్వు అనగానే, ప్రేమ వాళ్ళ ఇల్లు ఇదే కదండి అనగానే, అవునమ్మా నువ్వెవరు అని చెప్పాను. కానీ నేను ప్రేమ స్నేహితురాల్ని, నాకు పెళ్లి కుదిరింది, అందుకు ప్రేమకు శుభలేఖ ఇద్దామన్న ఉద్దేశంతోనే నేను వచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వల్లి అయితే. ఎందుకంటే వల్లి వస్తుంది కానీ అక్కడతో తనని చూసి వెనక్కి వెళ్ళిపోయి బయట దాక్కుంటుంది. అచ్చి బాబో, ఈవిడేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, అయినా తినేంటి ప్రేమ ఫ్రెండ్ కావడం ఏంటి, తినకి నా గురించి అన్ని విషయాలు తెలుసు కదా, మా అమ్మ నేను ఇంతకుముందు ఈవిడ దగ్గరే కదా పని చేసేవాళ్ళము, ఇప్పుడు ఈవిడ ప్రేమ ఫ్రెండు, ఈవిడ కనుక మమ్మల్ని చూసిందంటే మా గుట్టు రట్టు చేసేస్తుంది అని భయపడిపోతూ గబగబా బయటకు వచ్చేసింది వల్లి అయితే. అలా బయటికి రావడం నర్మద చూస్తుంది. నర్మద చూసి, ఏంటి ప్రేమ నీ ఫ్రెండ్ అని చూసి వల్లి అలా టెన్షన్ పడిపోతుంది అనగానే, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అనగానే, మీ ఫ్రెండ్ మహాలక్ష్మి వచ్చింది కదా, తను రావడంతో ఎందుకో కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి ఎందుకు వెళ్తుందా అని చూస్తుంటే ఏమో టెన్షన్ పడుతూ చాటుగా ఉండి చూస్తూ ఉంది. అందుకే నాకు అనుమానం వచ్చింది అనగానే, ఏం మాట్లాడుతున్నావక్క,
మహాలక్ష్మి గురించి తనకేం తెలుసు అని చెప్పాను, కానీ అవన్నీ నాకు తెలీదు. మహాలక్ష్మి గురించి ఏం తెలుసో కూడా నాకు తెలీదు. కానీ మహాలక్ష్మిని చూడడంతో తను కంగారుగా వెళ్ళిపోవడం గమనించాను, అందుకనే చెప్తున్నాను అనేసరికి, ఏమో అక్క, నాకు అవన్నీ తెలీదు అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత, సర్లే ఉండు, ఇప్పుడే పిలుచుకు వస్తాను అనగానే, నువ్వు కాదక్క, అత్తయ్య గారిని పిలవాలి, అత్తయ్య గారు పిలిస్తే అప్పుడు వస్తుంది అని చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంకా వెంటనే, రమ్మ, ప్రేమ ఫ్రెండ్వా నువ్వు అని చెప్పాను, కానీ అవునా ఆంటీ అనేసరికి, ఏంటి ప్రేమ, మీ ఫ్రెండ్ వస్తే అలా నిలబెట్టే మాట్లాడతావేంటి, కూర్చో, నీ పేరేంటమ్మా అనగానే మహాలక్ష్మి అని చెప్తుంది. చక్కనైన పేరు, చాలా బాగున్నావమ్మా నువ్వు అంటూ ఇంకా వేదవతి కాస్త తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి, సరే అత్తయ్య గారు, ఏంటి మీకిద్దరు కోడళ్ళే ఉన్నారా ఏంటి అనగానే, అదేంటి ప్రేమ అలా అంటున్నావు, మీకు ముగ్గురు కోడళ్ళు కదా, ముగ్గురు కోడల్ని మీరు పరిచయం చేయాలి కదా, పరిచయం చేయకుండా ఇద్దరు కోడళ్ళని మాత్రమే మీరు పరిచయం చేస్తున్నారేంటి, మూడో కోడల్ని కూడా పిలవండి అంటూ చెప్పడంతో, మూడో కోడల్ని పిలవాలా అని అనుకుంటూనే, సరే అని వెంటనే అమ్మ వల్లి అని పిలుస్తుంది. వల్లీనా అని చెప్పాను, కానీ అవును, ఇంటి పెద్ద కోడలు, మా అత్తయ్య గారికి ఎంతో ఇష్టమైన కోడలు అనగానే, ఇంకా నువ్వు ఆపు ప్రేమ అంటూ మాట్లాడేసరికి, తప్పేముంది అత్తయ్య అని చెప్పాను, కానీ ఎవరమ్మా పిలుస్తున్నావు అని వెంటనే వస్తారు. మీ ఆవిడ ఎక్కడుందరా చందు అని చెప్పనేసరికి, మా ఆవిడ బయట కూర్చుని ఉంది కదా అని చందు చెప్తాడు. చెప్పడంతో వెళ్ళి పిలుచుకురా అని చెప్పాను, కానీ సరే అని చందు బయటికి వెళ్ళి వల్లి అంటూ పిలిచేసరికి వల్లి కాస్త వస్తుంది. వల్లి వచ్చేసరికి, ఎక్కడికి బా అని చెప్పాను, కానీ ఎలా రా, మా ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చిందంట, తను నిన్ను పిలుస్తుంది, రావచ్చు కదా, రాకుండా నువ్వు అలా ఉండిపోతావేంటి అని చెప్పి ఇంకా చందు కాస్త బలవంతంగా తీసుకొస్తాడు. తీసుకురావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. అయితే ఇదేంటి, తన పేరు శ్రీవల్లి కదా అనుకుంటూ ఉండేసరికి, అవును, తన పేరు శ్రీవల్లియే, నీకెలా తెలుసు మహాలక్ష్మి, తనకు నీకు ముందే పరిచయం ఉందా అని ప్రేమ అడుగుతుంది. శ్రీవల్లి నాకు పరిచయం ఉందో లేదా అనే విషయం పక్కన పెట్టు, మీ ఇంట్లో శ్రీవల్లి ఉండడం ఏంటి, పైగా ఇంటి పెద్ద కోడల్ని తీసుకొస్తాను అని చెప్పి శ్రీవల్లిని తీసుకొచ్చారేంటి అని చెప్పనగానే, ఈ ఇంటి పెద్ద కోడలు శ్రీవల్లియే మహాలక్ష్మి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది మహాలక్ష్మి. ఏంటి, ఈ ఇంటి పెద్ద కోడలు శ్రీవల్లియా, అసలు మీకు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, అమ్మ వల్లి అనుకుంటూ భాగ్యం కాస్త వస్తుంది. ఓహో, ఈవిడి కూడా ఇక్కడే ఉందా అని చెప్పాను, కానీ ఏంటమ్మా నువ్వు, వీళ్ళేదో నీకు బాగా తెలిసినట్టు పరిచయం ఉన్నట్టు నువ్వు వీళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావేంటి, వీళ్ళెవరో మీకు తెలుసా అని చెప్పాను, కానీ ఏంటి భాగ్యం, నేనెవరో వీళ్ళకు తెలీదు, నాకు తెలుసు కదా మీరెవరో, చెప్పనా ఏంటి అని చెప్పనేసరికి, ఏంటి అలా మాట్లాడుతున్నావు, వాళ్ళు నీకు ఎలా తెలుసు, అసలు వీళ్ళిద్దరూ నీకెలా పరిచయం ఉంది, వాళ్ళకి నీకు ఏంటి సంబంధం అనగానే, వీళ్ళకి నాకు ఏంటి సంబంధమా, యజమానికి పనిదానికి ఉన్న సంబంధం, ఒక దొంగకు యజమానికి ఉన్న సంబంధం, వీళ్ళిద్దరూ నా ఇంట్లో నగలు దొంగతనం చేసి పారిపోయారు, పైగా ఆ దొంగతనం కేసు పట్టుకుని వాళ్ళని జైల్లో పెట్టేద్దామనుకున్న సమయంలో నా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలితే వదిలేశాను, పోనీలే ఆడవాళ్ళు అని చెప్పి, కానీ వీళ్ళు నీ ఇంట్లో ఎలా చేరారో, ఈ ఇంటి పెద్ద కోడల స్థానంలో ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మీ మామయ్య వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పావు కదా, మీ మామయ్య కుటుంబం చాలా మంచిదని, చాలా గొప్పదని, ఎంతగానో ఆదరిస్తారు అంటూ ఎంతగానో చెప్పావు కదా, మరి వీళ్ళేంటి ఇలాంటి దాన్ని ఇంటి కోడలుగా చేసుకున్నారు అని తన ఫ్రెండ్ మహాలక్ష్మి అయితే మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కసారిగా రామరాజు అందరూ కూడా చేరుకుని దగ్గరికి షాక్ అవుతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, మా వల్లి గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అనగానే, మీకేం తెలుసు అంకుల్, తన గురించి మీకేం తెలుసు, నాకే బాగా తెలుసు, తన మీకు సుమారు ఎన్ని నెలల నుంచి పరిచయం ఉంటుంది, వాళ్ళు నాకు సుమారు 6 సంవత్సరాలు మా ఇంట్లో పని చేశారు అనగానే, ఏంటమ్మా ఏమంటున్నావు, వాళ్ళు కోటీశ్వర్లు, ఈ మధ్యకాలంలోనే వాళ్ళు ఆస్తులన్నీ
మోసపోయి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు అంతే తప్ప వాళ్ళేమీ పేదవాళ్ళు కాదు కదా, కోటీశ్వర్లు కదా అనగానే, ఓహో మీకు ఇలా చెప్పారా, వాళ్ళు పేదవాళ్ళు కాదు కోటీశ్వర్లు అని చెప్పారా, వాళ్ళకి తిండికి దికానా లేని కుటుంబం వీళ్ళది, వీళ్ళు నా ఇంట్లో పని వాళ్ళగా చేరారు, నా ఇంట్లో పని వాళ్ళగా చేరిన కొన్ని సంవత్సరాలకే ఇంట్లో వాళ్ళతో చాలా బాగా కలిసిపోయి ఇంట్లో మనుషుల్లా కలిసిపోయారు, వీళ్ళు మనసుల్లో వీళ్ళు మా వెనకాల ఏం గోతులు తీశారో ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా వీళ్ళు ప్రతి క్షణం మమ్మల్ని ఏదో రకంగా నాశనం చేయాలని వీళ్ళిద్దరూ అనుకునేవారు, అవి మేము గ్రహించుకోలేదు, ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచించలేదు. ఇంకా అలా ఉన్నప్పుడే వీళ్ళు కాస్త మమ్మల్ని ఇంతలా మోసం చేసిన వీళ్ళు ఏం చేశారంటే, ఒకరోజు మేము ఇంట్లో లేని సమయంలో వీళ్ళు బాగా నమ్మకస్తులుగా ఉన్నారని ఇంటి తాళాలు వీళ్ళకి అప్పగించాము. అది మేము చేసిన తప్పే కావచ్చు, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు కదా, వీళ్ళ మీద మాకు ఎంత నమ్మకం లేకపోతే వీళ్ళ గురించి ఎంతలా నమ్మకపోతే మేము వీళ్ళకి ఇంటి తాళాలు ఇస్తాము, అది అర్థం చేసుకోకుండా వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు. అలా ఇలా కాదు, చాలా దారుణంగా ఇంట్లో నగలన్నీ దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడే మేము ఊరి నుంచి వచ్చేసరికి ఇలా జరగడం చూసి సీసీ కెమెరాలన్నీ చెక్ చేసిన తర్వాత వీళ్ళే దొంగలన్న విషయం తెలుసుకుని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అప్పుడు మేము వీళ్ళని శిక్షించాలి అనుకున్న సమయంలో వీళ్ళు మా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలారు. అప్పుడే ఇంకా వీళ్ళని నేను క్షమించి వదిలేశాను అంటూ మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసేసరికి ఏంటి నువ్వనేది, నువ్వు చెప్పేది నిజమా అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముందే, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజం మాత్రమే చెప్తున్నాను అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడంతో తప్పు మాదే, ఎందుకంటే వీళ్ళని గుడ్డిగా నమ్మడం తప్పు మాదే కాబట్టి, మేము ఇంటి తాళాలు ఇచ్చి వెళ్ళడం కూడా తప్పు మాదే కాబట్టి, ఇంకా మేము ఏం చేసామంటే జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా మేము తప్పు చేసింది వాళ్ళైనా శిక్ష మాకే కలుగుతుంది కాబట్టి మేము ఇంకా ఏం చెయ్యలేక వదిలేసాము అని చెప్పి ఇంకా మాట్లాడడంతో సర్లే అని వదిలేసాము అని చెప్పి ఇంకా వాళ్ళ గురించి పుట్టు పూర్వత్రాలన్నీ కూడా చెప్పేస్తుంది మహాలక్ష్మి. అది చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఎందుకంటే రామరాజుకి ఈ విషయాలేమీ తెలియదు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో ఏమీ తెలియనప్పుడు ఇన్ని విషయాలు మహాలక్ష్మి చెప్పింది అంటే ఖచ్చితంగా నిజమయ్యే ఉంటుందన్న ఉద్దేశంతో మహాలక్ష్మి చెప్పినవన్నీ నిజాలు అని నమ్మి ఇంకా ఎంతగానో వాళ్ళు అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక ప్రతి క్షణం కూడా మహాలక్ష్మి చెప్పిన దాన్నే రామరాజు, ఏంటిదంతా, అసలు మీరు ఆ ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి, కోటీశ్వర్లు అని చెప్పారు కదా, మరి మీరు కోటీశ్వర్లు కాదా, కోటీశ్వర్లు కాకుండానే కోటీశ్వర్లు అంటూ నాకు అబద్ధం చెప్పారా అంటూ నిలదీస్తాడు రామరాజు. అది కాదు అన్నయ్య గారు అని చెప్పాను, కానీ అబద్ధం చెప్పడానికి వీల్లేదు, నిజం మాత్రమే చెప్పండి, మీరు కోటీశ్వర్లు అంటూ నాకు చెప్పారు, అది నిజమా కాదా, మీరు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా, మీరు కోటీశ్వర్లా కాదా, ఒకప్పుడు అవును అని చెప్పారు, ఇప్పుడు కాదు అని చెప్పారు, అది నిజమా ఇది నిజమా అంటూ ఇంకా రామరాజు అయితే అడిగేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లి వాళ్ళైతే టెన్షన్ పడుతూ ఉంటే రామరాజు అయితే, చెప్పండి ఇప్పుడు మహాలక్ష్మి చెప్పిందంతా నిజమేనా, మీరు అబద్ధం చెప్పారా, మీరు కోటీశ్వర్లు అని నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారా అంటూ నిలదీసేసరికి ఏం చేయాలో అర్థం కాదు. అన్నయ్య గారు అంటూ కాళ్ళు పట్టుకుని పడిపోతుంది. కాళ్ళు పట్టుకుని పడిపోయేసరికి అదేంటి కాళ్ళు పట్టుకుంటే క్షమించి వదిలేస్తాననుకున్నావా అని చెప్పాను, కానీ అది కాదు అన్నయ్య గారు, మేము ఇదంతా కావాలని చేయలేదు, నా కూతురు జీవితం అని చెప్పనేసరికి నీ కూతురు జీవితమా, కూతురు జీవితం గురించి ఆలోచించి
అబద్ధాలు చెప్పావా, మోసాలు చేసావా? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నన్ను నమ్మించాలని చూసావా అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడంతో ఇంకా చాలా టెన్షన్ పడుతూ వల్లి ఉంటుంది. కాళ్ళు పట్టుకోవే అని చెప్పాను, కానీ వల్లి కూడా కాళ్ళు పట్టుకునేసరికి క్షమించండి మామయ్య గారు, మా అమ్మ వాళ్ళే అబద్ధం చెప్పారు, నేను అబద్ధం చెప్పాలని అనుకోలేదు, నన్ను క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకోవడంతో నువ్వు అబద్ధం చెప్పాలని అనుకోకపోవచ్చు, ఇంట్లో అడుగుపెట్టిన కానించి మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నావు కదా, మోసం చేసి మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు కదా అంటూ మాట్లాడేసరికి, అంటే మేము అదంతా కావాలని చేయలేదు, మేము కావాలని మోసం చేయలేదు అంటూ ఇంకా ఇద్దరు కూడా ఏదో కహాని చెప్పి రామరాజుని ఏదో రకంగా ఒప్పించేద్దాము, రామరాజుని ఏదో రకంగా ఇబ్బంది అంటే వాళ్ళ మాటలతో మాయ చేసేద్దాము అని ఇద్దరు కూడా గట్టిగానే ప్లాన్ వేసుకుంటారు. ఇంకా గట్టిగానే అలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా ఇంకా కాళ్ళు పట్టుకొని క్షమించేంత వరకు కాళ్ళు వదిలిపెట్టము అని చెప్పి అనగానే, వదిలిపెట్టకుండా ఎలా వదిలేస్తారు? ఖచ్చితంగా మీరు ఈ ఇంటి నుంచి తక్షణమే బయటికి వెళ్ళిపోవాలి, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు తప్పు చేశారు, మీరు అబద్ధం చెప్పారు, మీరు నన్ను మోసం చేశారు, ఎంత మోసం చేసిన మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, మీరు నా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అంటూ చాలా గట్టిగా ఖచ్చితంగా చెప్పేస్తారు. చెప్పేసేసరికి ఇంకా రామరాజు చెప్పిన మాటలకి వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారో అని రామరాజుకి తెలిసిపోయింది. రామరాజు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు వెళ్ళిపోలేరు కాబట్టి ఇంకా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా సరే ఇంట్లో ఉండిపోదామని ఇద్దరు అనుకుంటారు. కానీ రామరాజు మాత్రం మహాలక్ష్మి చెప్పిన దాన్ని గురించి సీరియస్గా ఆలోచించి మహాలక్ష్మి చెప్పిందే కాక తను ఎంక్వైరీ కూడా చేస్తారు. మీకు 2 రోజులు గడివిస్తున్నాను, నాకు పూర్తిగా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో అన్ని విషయాలు క్లారిటీగా చెప్పేయాలి అని చెప్తారు కానీ వాళ్ళు చెప్పరు. రామరాజే 2 రోజులు వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏంటి అసలు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు, అసలు వాళ్ళు చేసిన తప్పేంటి, ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మొత్తం అన్ని విషయాలు కూడా పోసగుచ్చినట్టుగా అన్ని విషయాలు చెప్పడంతో ఇంకా అన్ని విషయాలు తెలుసుకున్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఎంత మోసం చేసేవాళ్ళో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా ఇంతలా ఉంటుందని, ఇలా అనుకుంటారని అస్సలు అనుకోలేదు అన్నట్టు మాట్లాడేసరికి ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంట్లోంచి వెళ్ళిపోమని రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా నిర్ణయం తీసేసుకుంటారు. ఎందుకంటే భాగ్యం కుటుంబం గురించి తెలుసుకున్న తర్వాత వల్లి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్న విషయం రామరాజుకి పూర్తిగా అర్థమైపోతుంది కదా. మరి అలా అర్థమైపోయాక ఖచ్చితంగా వల్లి వాళ్ళ గురించి పూర్తిగా తెలిసిపోయిన తర్వాత రామరాజు వాళ్ళని ఎందుకు క్షమిస్తాడు, క్షమించి ఎందుకు వదిలిపెట్టలేడు కదా అని చెప్పి ఇంకా భాగ్యం వీళ్ళంతా కూడా ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఇప్పుడు మీ మామయ్య కోపంలో ఉన్నారు కాబట్టి ఒక 2 రోజులు ఆగి వచ్చి క్షమాపణ అడగాలి అనగానే, ఇప్పుడు ఏం చేద్దామమ్మా అనగానే మనం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది, లేదంటే మాత్రం మీ మామయ్యకు ఇంకా కోపం వస్తుంది అని భాగ్యానికి వల్లికి చెప్పి భాగ్యం వల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుందే కానీ రామరాజుకు మాత్రం వీళ్ళ మీద ఉన్న కోపం పోదు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాడు కదా రామరాజు. తెలుసుకున్న తర్వాత వీళ్ళని ఎందుకు వదిలేస్తాడు, ఎందుకు వదిలిపెట్టే అవకాశం దొరకదు కదా. సో అందుకని వదిలిపెట్టకపోయేసరికి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు కానీ ప్లాన్ వర్కౌట్ కాదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇంకా వల్లి వాళ్ళు ఏం ప్లాన్ చేసి మళ్ళీ ఇంట్లోకి జాయిన్ అవుతారో. మహాలక్ష్మి రాకతోనే వల్లి భాగ్యం బండారం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.